అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు మన రెసిపీ ఏంటో ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చూసేసారు కదా, మనందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ మనం చికెన్ని క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చినంత క్వాంటిటీ చికెన్ తీసుకొని ఇలా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, అలానే 1 స్పూన్ కొంచెం పసుపు, అలానే 2.5 స్పూన్స్ కారం కూడా వేసుకోండి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ హోల్ గరం మసాలా పౌడర్, అలానే కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చికెన్తో పాటు బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ తీసుకొని మీకు మీ ఇంట్లో వాళ్ళకి సరిపడినంత క్వాంటిటీ రైస్ తీసుకొని బాగా వాటర్తో వాష్ చేయండి. ఇప్పుడు రైస్ని వాటర్లో ఒక 15 మినిట్స్ సోక్ చేయండి. సోక్ చేసుకుంటున్న రైస్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇప్పుడు దాంట్లోకి 3 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని హీట్ అవనివ్వండి. ఇప్పుడు మన బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు దీంట్లోకి పెద్దవైతే 3, చిన్నవైతే 5 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని బాగా వేయించండి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించండి. ఆనియన్స్ వేగుతూ ఉండగా మనం సోక్ చేసుకున్న రైస్ని వాటర్ నుండి డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా దీన్ని 2 నిమిషాలు వేయించి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత దీంట్లోకి 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత చికెన్ అంతా ఇలా ఉడికిన తర్వాత చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చేసి ఇలా ఉడికిన తర్వాత మనం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని రైస్ని బాగా మిక్స్ చేయండి. అలా అయితే కిందున్న కర్రీ మాడిపోకుండా అంతా ఈక్వల్గా ఉడుకుతుంది. తర్వాత మనం రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో 1.5 వాటర్ యాడ్ చేసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేస్తూ ఉండండి. తర్వాత బిర్యానీ ఇలా కొంచెం కూడా వాటరీగా లేకుండా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చూసారుగా, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా మన బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చేసిన రెసిపీ స్టైల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.